నమస్తే సార్. నమస్కారం అండి. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు పీఎం అయితే ఎలా ఉంటుంది? దేశం ఒక అద్భుతమైన ప్రగతిలో ముందుకెళ్తుంది. ఎందుకు చెప్పు, ఇలాంటి నిజాయితీపరుడైన నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఏ రాష్ట్రంలో అయినా పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడైన నాయకుడు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎక్కడ లేడు. ఎందుకు? సొంత డబ్బులు కష్టార్జితాన్ని ఖర్చు పెట్టుకుని రాజకీయం చేస్తున్న వ్యక్తి. రాజకీయాలలో ఇలాంటి వ్యక్తులుంటే దేశమే పెద్ద పురోగతి చెందుతుంది. అలాంటిది రాజకీయాల్లో అత్యున్నత పదవైన పిఎం పదవి కానీ మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నట్టయితే, పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్లయితే దేశంలో నిరుద్యోగం కనపడదు, ఆకలి చావులు కనపడవు. అంత అద్భుతంగా ప్రగతిని సాధించగలరు. ఎంతమంది సీఎంలు ఉన్నా మన మోడీ గారు కళ్యాణ్ గారి వైపే చూస్తారు. సో ఆయనతో సన్నిహితంగా ఉంటారు మీటింగ్స్లో. సో ఎలా అనిపిస్తుంది మీకు? నిజాయితీకి ఒక గొప్పతనం అది. నిజాయితీపరుని చూస్తే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. ఎక్కడైనా మన సమాజంలో ఒక నిజాయితీపరుడు ఉన్నాడు అనుకోండి, నువ్వు నీతిగా నిజాయితీగా రాజకీయ నాయకుడు ఉన్నాడంటే వాడిని చూస్తే మొత్తం అందరికీ భయమే. అటు ఇక్కడ ఒక రాష్ట్రంలో లెక్క పెట్టుకుంటే నిజాయితీపరుడైన నాయకుడిని ఒక సీఎం చూసినా భయమే. ఎందుకంటే వీడు కరెక్షన్ చేయడురా, వీడు ఎలాంటి తప్పులు చేయడు, కాబట్టి వీడు ఎక్కడ మన తప్పులు పట్టుకుంటారని భయపడుతూ ఉంటారు. అలాగే ప్రేమతో ఉంటారు. భయపడమే కాదు, వీడు చాలా నిజాయితీపరుడు, ప్రజల పట్ల చాలా ప్రేమ ఉన్నవాడు, కాబట్టి అతన్ని చాలా గౌరవంగా చాలా అందరూ చూస్తారు. వేళ చంద్రబాబు నాయుడు గారు కూడా అంత హోదా ఇచ్చి, సమాన హోదా ఇచ్చి గౌరవిస్తున్నాడంటే ఎందుకు? నిజాయితీకి ఉన్న గొప్పతనం అది. అలాగే నిజాయితీపరుడైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇతర రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ ఏముందండి? అతను దోసుకోడు, దాచుకోడు, దౌర్జన్యం చేయడు, నిజాయితీగా ఉంటాడు. అందరి పట్ల, పేదల పట్ల ఎప్పుడు కూడా అభిమానంతో ఉంటాడు. పేదవాడు బాగుండాలి, ప్రతి పేద కూడా ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, ఇల్లు లేకుండా ఇబ్బంది పడకూడదు, అలాగే కూడు లేకుండా ఇబ్బంది పడకూడదు, ఆరోగ్య సమస్యలు పడకూడదని ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో ఒక పవన్ కళ్యాణ్ గారే. సొంత డబ్బులు పెట్టి చేస్తాడు చాలా పనులు.